బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాజంపేట మండలం కొండాపూర్ ఆరుగుండ గ్రామాల మధ్య గల గుండం వాగు వద్ద రోడ్డు దాటుతూ ఓ చిరుతపులి స్థానికులకు కనిపించింది. నిన్న సాయంత్రం ఆరుగుండ గ్రామానికి చెందిన నలుగురు యువకులు బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా చిరుత ఎదురవడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడ చిరుతపులి అడుగుజాడలను అధికారులు గుర్తించి అది చిరుతపులేనని నిర్ధారించారు. కామారెడ్డి మెదక్ ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో వాహనదారులు పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో 3 సార్లు చిరుత కనిపించిందని, వెంటనే బోను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, కామారెడ్డి జిల్లాలో చిరుత సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మౌనిక, కామారెడ్డి జిల్లాలో వరుసగా చిరుత సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని వరుసగా పలు ప్రాంతాల్లో చిరుత సంచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం సాగుతున్న పరిస్థితి నెలకొంది. కొండాపూర్ ఆరుగుండ గ్రామాల మధ్య గల మెదక్ కామారెడ్డి రహదారిపై చిరుత తరచుగా సంచరిస్తుంది. ఇటీవల వరుసగా 3 సార్లు 2 నెలల వ్యవధిలో చిరుత సంచారం చేయడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మెదక్ కామారెడ్డి మధ్యన రాజంపేట మండల పరిధిలోని కొండాపూర్ రాజంపేట గ్రామాల ఆరుగుండ గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాహనదారులు ముఖ్యంగా భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గుంపులుగా వెళ్లాలని వ్యవసాయ రైతులను కూలీలను అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. అయితే రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా, గుంపులుగా వెళ్లాలని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వరుసగా 2-3 సార్లు చిరుత సంచారం చేస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మౌనిక. రైట్ భూపతి, థ్యాంక్ యూ.